ఇక మిథున రాశి వారి మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ప్రధానంగా వీరు నిర్ణయాలను, నమ్మకాలను, ఆలోచనలను తరచూ మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యకు సంబంధించి ముందుకు వెళ్దాం, చక్కగా చదువుకుందాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి కూడా తరచూ అభిప్రాయాలు మారిపోతూ ఉంటుంది. అంటే విద్యార్థులు చదువుకుందామని కాసేపు, వద్దని కాసేపు, ఈ కోర్సులో చేద్దామని కాసేపు, ఇంకొక కోర్సులో చేద్దామని కాసేపు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఎవరైతే నన్ను ఎవరు సరిగ్గా గైడ్ చేయడం లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి చక్కటి గురువు అంటే గైడ్ దొరుకుతారండి. అంటే అలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుందని. కాబట్టి వారు చెప్పింది వినే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిది. ఎందుకు ఇందాక చెప్పుకున్నాం కదండి, నిర్ణయాలు తీసుకోలేక కాస్త అటు ఇటు అవుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులు గురువులు చెప్పింది వినే ప్రయత్నం చేయడం, ఎక్స్పర్ట్స్ చెప్పింది వినే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పాజిటివ్గా మాట్లాడడం అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రారంభం చేస్తే అవి త్వరగా పూర్తవుతాయి. అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు, ఒక పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా అడుగు ముందుకు వేయడం మిథున రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవంతుడి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ, స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. తప్పకుండా కూడా వీరు పాలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది.